మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి మండలం గౌరవరం గ్రామంలోని షిరిడి సాయి ప్రశాంత మందిరంలో 60వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం సాయినాథునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. రాత్రి కావలి జనతాపేటకు చెందిన రామాలయం కోటాది బృందం వారిచే కోలాట ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన భక్తులను కనువిందు చేసింది. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సాయినాథుని దర్శించి తమ కోరికలు నెరవేరాలని మొక్కుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగేంద్ర స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గౌరవరం గ్రామంలో ఈరోజు విశేషపూరితంగా సిద్ధి సాయి ప్రశాంత మందిరంలో 60వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు హరే రామ సంకీర్తన అఖండనామ సంకీర్తనతో మొదలుకొని స్వామివారి పంచామృత అభిషేకాలు, సహస్రనామ పూజలు, గురి పూజలు ఈరోజు ఘనంగా కమిటీ వారికి సాయి భక్తమంద వారిచే ఘనంగా ఈ వేడుకలు జరుగుతున్నది. కావలి వారి బృంద వారిచే పోరాట కార్యక్రమము ప్రస్తుతంగా జరుగుతున్నది. కావున యావత్ ప్రజలందరూ కూడా విచ్చేసి సిద్ధి సాయి ప్రశాంత మందిరంలో ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృప ప్రాప్తులు కావాల్సిందిగా కోరుతూ వారికి అన్యోన్యతంగా స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా లభించుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు అందరికీ కూడా ఈ గ్రామంలో ఎటువంటి సురక్షితము లేకుండా స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా స్వామివాసులు నిండుగా
ఆయన కృపకు పాత్రులు కావాల్సింది అందరూ కూడా బాగుంటారని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా ఈ ఉదయం నుంచి చాలా భక్తి సమేతంగా కూడా వచ్చేసి అందరూ కూడా స్వామిని దర్శించుకుని పోతూ ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి సీతారామ కళ్యాణము, తదుపరి గ్రామంలో స్వామివారి మాలవీడులో ఒకటి వికరించడానికి బాబాగారు స్వయంగా మన ఇంటి వద్దకు వచ్చి మనకు ఏ బాధలో మనకు కష్టపడుతున్నామో ఆ యొక్క బాధలు స్వామివారికి విన్నవించుకున్నట్టయితే మనకు ఏ అయితే కార్యక్రమంలో మనము ఈ రోజంతా చేసుకున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా స్వామివారు మీ ఇంటికి వచ్చి బాబావారు స్వయంగా మీ యొక్క బాధలను తెలుసుకొని ఆ బాధలను తీర్చడానికి రేపు గ్రామంలో మాడవీధిలో ప్రవేశించడానికి స్వామివారు విచ్చేస్తున్నారు. కావున అందరూ కూడా స్వామివారికి కాయకర్పూరం తీసుకొని బాబాకి మీ యొక్క బాధలను విన్నవించుకున్నట్లయితే ఖచ్చితంగా బాబా గారు మీ కృపకు అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సుదీష్టంగా చూస్తాడు. వివాహం కలిగినటువంటి వారికి వివాహం కానీ, ఉద్యోగం కానీ ఉద్యోగం కానీ బాబా గారిని వేడుకనైతే ఖచ్చితంగా ఆయన పిలుస్తాడు. నేనున్నాను అని చెప్తూ స్వయంగా ఆయన చెప్తూ ఉన్నాడు. కావున ప్రజలందరూ కూడా స్వామివారిని వద్దకు వచ్చేసి కాయకర్పూరం తీసుకొని ఈ యొక్క బాధలు విన్నవించుకొని వలసిగా కూర్చున్నాము.